మీ అందరికి శుభాభివందనములు. పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొని వాళ్ళను. మొదటి కొరింథీ 10:12. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొని వాళ్ళను. దేవుని ప్రజలు ఆత్మీయంగా పడిపోవడానికి సాతాను తీసుకుని వచ్చే పరిస్థితులు: 1. అహంకారమైన మనసు, గర్వము. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. 2. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. 1 యోహాను 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 3. తప్పు బోధ, తప్పు సిద్ధాంతము. 2 పేతురు పత్రిక 3:17. ప్రియులారా, ఈ సంగతులు మీరు ముందుగా తెలుసుకున్నారు కనుక నీతి విరోధులు తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. 4. దేవుని సంఘాలలో అక్రమం విస్తరింపజేసి దేవుని ప్రజల్లో ఉన్న మొదటి ప్రేమను పోగొట్టుడు ద్వారా పడిపోనట్లు చేయుచున్నారు. ప్రకటన 2:4. అయినను నీవు మొదటి ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితి నుండి పడిపోతావో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేసేదను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి కుటుంబములను, వారి సంఘముల నుండి అర్లుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. సంతానం లేని వారికి సంతానమును అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి, రక్షణ కోరుకుని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మెసేజ్ని షేర్ చేసిన వారందరికీ, సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ దేవుడు నిండార్లుగా దీవెనలు, ఆశీర్వాదములు కుమ్మరించును గాక. ఆమేన్. ఆమేన్.